నమస్కారం. ఈ రోజు మనం పశ్చిమ బెంగాల్ 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి చాలా క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ పరిపాలిస్తున్నటువంటి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందని చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా భారతీయ జనతా పార్టీ అక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసలు ఇంతటి భారీ మార్పు ఎలా జరిగింది? మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? బీజేపీ వేసిన వ్యూహాలేంటి అనేది ఇప్పుడు మనం చాలా స్పష్టంగా, చాలా సరళంగా పాయింట్ల వారీగా ఆ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మొదటి పాయింట్ చూస్తే అసలు ఫలితాలు ఎలా వచ్చాయో చూద్దాం. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 148 సీట్లు కావాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 206కు పైగా స్థానాలను గెలుచుకొని భారీ మెజారిటీ సాధించి అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్లో బీజేపీ అభ్యర్థి అయిన సువేందు అధికారి చేతిలో 15,000 ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఏకంగా 22 మంది మంత్రులు ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అక్కడ ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకతను సూచిస్తుంది. గతంలో కూడా మనం ఇది మాట్లాడాం. ఇంకా రెండవ పాయింట్ వచ్చినట్టయితే తృణమూల్ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? ఇన్నేళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా ఎందుకు పడిపోయిందో చూస్తే ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తుంది. ఒకటి అవినీతి ఆరోపణలు మరియు ప్రభుత్వ వ్యతిరేకత. ఉపాధ్యాయ నియామకాలు కావచ్చు, రేషన్ పంపిణీ లాంటి విషయాల్లో జరిగిన అవినీతి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచింది, నమ్మకాన్ని కోల్పోయేలా చేసింది. ఇక రెండో విషయం అత్యంత కీలకమైనటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఓటర్ల జాబితా ప్రక్షాళన. ఎన్నికల సంఘం ఆ ఎన్నికలకు ముందు బెంగాల్లో సుమారు 90 లక్షల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించింది. ఇందులో చనిపోయిన వారు ఉన్నారు, వలస వెళ్ళిన వారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది ఎన్నికల కమిషన్ చెప్తున్నటువంటి మాట. వారిలో ఎక్కువ శాతం మైనారిటీలు మరియు అట్టడుగు వర్గాలకు చెందిన వారు, సుమారు 63% హిందువులు అయితే 34% ముస్లింలు ఉన్నారని, ఇది తమ ఓటు బ్యాంకుకు ఇది మా ఓటు బ్యాంకుకు దెబ్బతీసింది అని తృణమూల్ నాయకులు ఆరోపించడం జరుగుతుంది. ఈ ఓట్ల తొలగింపు తృణమూల్ గెలుపు అవకాశాలను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పాలి. ఈ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు ఎలా చీలిపోయాయి, అలాగే బీజేపీ ఎలాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్ళింది అనే ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిన్న మాట. ఇలాంటి రాజకీయ పరిణామాలను ఎటువంటి హడావిడి లేకుండా మీకు చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నా వివరణ మీకు నచ్చినట్లయితే దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నేరుగా చేరడానికి ఒక నోటిఫికేషన్ లాగా ఆ బెల్ సింబల్ యూజ్ అవుతుంది. సరే, ఇక ఇప్పుడు మళ్ళీ మన టాపిక్లోకి వెళ్దాం. ఇక మూడో పాయింట్ ఏంటంటే మైనారిటీ ఓట్ల చీలిక. బెంగాల్లో సుమారు 30% వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. 2021 ఎన్నికల్లో వీరంతా ఏకపక్షంగా మమతా బెనర్జీకే ఓటేశారు. కానీ ఈసారి కాంగ్రెస్ మరియు వామపక్షాలు అంటే కమ్యూనిస్టులు కలిసి కాకుండా విడివిడిగా పోటీ చేశారు. ఇది కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లు పెరిగేవి. దీనివల్ల ఏమైంది? తృణమూల్కు పడాల్సినటువంటి మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కి కమ్యూనిస్టుల మధ్య చీలిపోయినాయి మొత్తం. అంటే ఉదాహరణకు ముర్షిదాబాద్, అలాగే మల్డా లాంటి మైనారిటీలు ఎక్కువగా ఉండే జిల్లాలో ఈ ఓట్ల చీలిక వల్ల బీజేపీకి విపరీతమైన లాభం చేకూరి ఆ పార్టీ దాదాపు 72 మైనారిటీ ప్రభావం ఉన్న సీట్లను గెలుచుకోగలిగింది. 72. ఇక నాలుగో పాయింట్, బీజేపీ ఎన్నికల వ్యూహం మరి మేనిఫెస్టో బీజేపీ ఈ గెలుపు కోసం చాలా పగడ్బందీగా గ్రౌండ్ లెవెల్లో పనిచేసిందని చెప్పాలి. పన్నా ప్రముఖ్ అనే వ్యవస్థ ద్వారా ప్రతి 30 నుండి 60 మంది ఓటర్లకు ఒక కార్యకర్తను పెట్టి వారిని పోలింగ్ బూత్ వరకు రప్పించారు. అందుకనే ఓట్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది. అలాగే సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ను కూడా, సిఎఫ్ బలగాలను కూడా భారీగా మోహరించడం వల్ల
తృణమూల్ నాయకులు బెదిరింపులు పనిచేయలేదు అక్కడ, ఎందుకంటే రౌడీ రాజ్యం అక్కడ వెళ్తుంది కాబట్టి. ఒక మేనిఫెస్టో విషయానికి వస్తే మమతా బెనర్జీ మహిళలకు ఇస్తున్నటువంటి లక్ష్మీ బండార్ పథకం కింద నెలకు 15,000 రూపాయలు ఇస్తుంటే బీజేపీ దాన్ని ఏకంగా 3,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే కమిషన్ అమలు చేస్తామని, 6 నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామని చెప్పడం ప్రజల్ని బాగా ఆకర్షించింది. ఇది 4వ పాయింట్. ఇక 5వ పాయింట్కి వస్తే మహిళల భద్రత, భావోద్వేగాల ప్రభావం కూడా కనబడుతుంది. ఈ ఎన్నికల్లో మహిళల భద్రత అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. కలకత్తాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించి ఆ బాధితురాలు తల్లి అయినటువంటి రత్నా దేవ్గునాథ్ ను బీజేపీ పానిహటి నియోజకవర్గం నుండి బరిలోకి దించింది. ఆవిడ ఏకంగా 28,000 పైచిలకు భారీ మెజారిటీతో సిట్టింగ్ తృణమూల్ అభ్యర్థి పైన గెలిచింది. అలాగే సందేశ్ కాలి బాధితురాలు రేఖా పాత్రను హింగల్గంజ్ నుండి నిలబెట్టగా ఆమె కూడా గెలిచింది. ఈ ఫలితాలు మహిళల భద్రత పట్ల ప్రజలు ఎంత ఆందోళనగా ఉన్నారు, అలాగే వ్యవస్థ పట్ల వారికి ఉన్న కోపం ఎలాంటిది అనేది తెలియజేస్తుంది. అదే బీజేపీకి ఓటుగా మారింది. రౌడీ రాజ్యం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ రాజ్యాన్ని నెలకొల్పుకొని తన గోతిలో తనే పడిందని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినా, తను స్వయంగా ఓడిపోయినా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి నిరాకరిస్తున్నారు. ఇది మా ఓటమి కాదు, ఎన్నికల సంఘం మరియు కేంద్రం కలిసి కుట్ర చేసి మమ్మల్ని ఓడించాయి అని ఆమె వాదిస్తున్నారు. దీనివల్ల అక్కడ ఒక రాజ్యాంగపరమైన సంక్షోభం ఏర్పడింది ప్రస్తుతం. అలాగే ఎన్నికల ఫలితాలు ఇచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య చాలా పెద్ద ఘర్షణలు జరిగినట్టుగా తెలుస్తాం. ఇప్పటికీ 2 ప్రాణాలు కూడా కోల్పోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని హింసకు పాల్పడే వారిని అరెస్టు చేయాలని కూడా ఆదేశించింది. ఇదంతా జరుగుతుంది అక్కడ రాజకీయం. జాతీయ రాజకీయాల పరంగా చూస్తే ఈ గెలుపుతో బీజేపీకి తూర్పు భారతదేశంలో అంటే బీహార్, ఒడిషా మరియు ఇప్పుడు బెంగాల్, అంగవంగ కళింగ అంటారు కదా, సంపూర్ణ ఆధిపత్యం దక్కింది వాటి మీద. ఇది బెంగాల్ ఎన్నికల పూర్తి విశ్లేషణ. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలకడం మరి సరైనదని మీరు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రిగా ఓడిపోయిన ఆమె రాజీనామా చేయకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడినట్లయితే వీడియోకు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అయితే ఇక్కడ అంతకన్నా ముందుగా నేను మళ్ళీ చెప్తున్నా, నిరంకుశత్వం ఎక్కడుంటే అంతం ఎప్పటికైనా వస్తుంది మిత్రులారా. 15 సంవత్సరాల నుండి నిరంకుశంగా పరిపాలిస్తూ ప్రజల యోగక్షేమాలు మరిచిపోయి కేవలం తన స్వార్థం కోసం రౌడీయిజాన్ని ప్రోత్సహించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంత ఘోర ఓటమిని చవిచూసిందో మనం చూసాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఏ పార్టీ నిరంకుశత్వంగా ఉన్నా ఏదో ఒక రోజు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు, తమిళనాడులో డిఎంకే ఏఐఏడిఎంకేకి బుద్ధి చెప్పారు, ఇప్పుడు దేశం ముందు. కాబట్టి చూడాలి. బీజేపీ గెలుస్తుందని నేను ముందే చెప్పాను, బీజేపీ గెలవాలని కూడా కోరుకున్నాను, ఎందుకంటే ఆ నిరంకుశ పాలన పట్ల. కాబట్టి ఇదంతా ఒకటే, నా దేశం బాగుపడాలి, నా దేశం అభివృద్ధి పథంలో నడవాలని. ఇదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్. నమస్కారం.